హైకోర్టు వద్ద ఉన్నాం. ఈరోజు బీసీ సంఘాల రిజర్వేషన్ల గురించి చర్చ జరగబోతుంది. అయితే ఆ చర్చ గురించి మనకి ఏదైతే తీర్పు అనుకూలంగా వస్తుందా లేదా ప్రతికూలంగా వస్తుందా అని మనతో చర్చించడానికి ఐల వెంకన్న గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అమ్మ. అంటే ఈరోజు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉంది. ఎందుకంటే మేము చేస్తున్నటువంటి న్యాయపరమైనది ధర్మ పోరాటం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా డెడికేషన్ కమిషన్ వేసి ఇంటింటికి కుల సర్వే చేసి జనాభాని లెక్కలు తీయడం జరిగింది. అందులో మమ్మల్ని బీసీల జనాభా 56.5% అని చెప్పేసి లెక్కలు తీసి చూపించడం జరిగింది. డేటా అంతుంది కాబట్టి ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా జరగలేదు. మా డేటా కరెక్ట్ ఉంది. కానీ మేము 56% ఉన్నా 42% అంటే 14% రిజర్వేషన్లు మాకు ఇవ్వకుండా 42% కుదించారు. ఈ 42% అయినా సరే దీని మీద ఏదో రెడ్డి జాగృతి అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది ఆ కేసుని. ఇప్పుడు హైకోర్టులో ఈరోజు మీ బీసీ పొలిటికల్ ఫ్రంట్ ద్వారా కూడా మేము ఇంప్లీడ్ కావడం జరిగింది. మా చైర్మన్ బాలరాజు గౌడ్ గారు ఇంప్లీడ్ అయ్యి వాదనలు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే అనేక సంఘాలు చాలామంది కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఎందుకంటే మా అనేక సంవత్సరాల ఆవేదన ఉంది, ఆ తపన ఉంది. ఎక్కడ ఇంత కష్టపడి సాధించుకున్నటువంటి రిజర్వేషన్లు ఎన్నో ఉద్యమాలు చేసినాం. దానికి తోడుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాకు సహాయ సహకారాలు అందించింది. కాబట్టి సాధించుకున్న ఎక్కడ చేజారిపోతాయి అనేటువంటి అందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఎందుకంటే న్యాయపరమైనటువంటి అంశం. ఎందుకంటే 95% బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా 90% మంది ఉంటే 5% మంది మాత్రమే మమ్మల్ని పరిపాలిస్తున్నారు. ఎందుకంటే మేము ఈ 90% మంది ఏం చేస్తున్నాం? వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా ఉన్నాం అంతే. కానీ ఎమ్మెల్యేలు మీరు, ఎమ్మెల్సీలు మీరు, రాజ్యసభ సభ్యులు మీరు, ఎంపీలు మీరు, రకరకాల కీలకమైన శాసనాలు చేసేటువంటి ఈ చట్టంలో మీరు ఉంటారు. మేము అందులో మీ పరుగు పందెంలో మీ పోటీ చేయాలంటే, ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఓటుకు ఎంఆర్పీ తీసేసి ఇష్టం వచ్చిన రేటు పెంచి ఓట్లని డబ్బులతోటి కొనొచ్చు అనేటువంటి, అంటే పోయింది అన్నీ పోయి ఆ జూదం ఆడుతూ ఉన్నారు. మీరు ఓట్లు కొంటా ఉన్నారు. కానీ మేము ఏకైకంగా ఏంటంటే గ్రామాల స్థాయిలో ఇప్పటికి 80 కులాలు, ఇంకా కనీసం వార్డు మెంబర్ కాని కులాలు కూడా ఉన్నాయి మా దాంట్లో. వార్డు మెంబర్ కూడా కాలే. అంటే సంచార జాతులు కావచ్చు, బుడగ జంగాలు కావచ్చు, చిన్న చిన్న కులాలు, అంటే ఏంటంటే ఈ సాంస్కృతిక కులాలు, ఉత్పత్తి కులాలు, సంచార జాతులు, ఇట్లాంటి అనేక కులాలు కూడా వార్డు మెంబర్ కూడా కాలేదు. సర్పంచి, ఈ ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీ దేవుడెరుగు. ఎమ్మెల్యేల గురించి అది అందని ద్రాక్ష ఆకాశానంత ఉంది. కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ లోపల ఈరోజు హైకోర్టులో మాకు అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుందనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాం. ఒకవేళ అనుకూలంగా రాకపోతే స్టే అన్నది, అప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఏంటంటే 100% వస్తుందనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. రాని పక్షంలో అనేక చూసాం. ఎందుకంటే జడ్జిలు మా బీసీలు చాలా తక్కువ మంది ఉన్నారమ్మా. జడ్జిలు లేరు. ఏదో ఏమున్నా అడ్వకేట్లు వాదన పెట్టేటువంటి వాళ్ళమే ఉన్నాం తప్ప కీలకమైనటువంటి సుప్రీంకోర్టు నుంచి ఇప్పటి వరకు కూడా బీసీలో జ్యుడిషియల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో రిజర్వేషన్ లేవు. కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే మా వాళ్ళు ఉన్నా లేకున్నా న్యాయం, ధర్మం వైపు ఈ జడ్జిలు, న్యాయమూర్తులు ఆలోచిస్తారనేటువంటి ఆశాభావం ఉంది. లేని పక్షంలో మాత్రం మేము ఉన్నాం. అన్ని సంఘాలు కొన్ని చాలా సంవత్సరాల సంధి ఎంతో అనుభవం ఉండి పోరాటం చేస్తున్నటువంటి అనేక బీసీ సంఘాలు ఉన్నాయి. అందరం కూడా ఒక జేఏసీగా ఫామ్ అయ్యి తెలంగాణ ఉద్యమం కంటే 10ంతల ఉద్యమాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం. న్యాయపరమైనటువంటిది. ఎవడోడు కోర్టు పోయిండు, ఎక్కడెక్కడ ఉన్నారు, ఏది అసంబద్ధమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేసి మమ్మల్ని 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కోర్టుకు వెళ్ళి 34% రిజర్వేషన్ని 23% కుదించారు. ఇదే సత్యనారాయణ రెడ్డి, లలితారెడ్డి అనేటి వాళ్ళు. ఇప్పుడు బుట్టంగారి మాధవరెడ్డి పేరుతోటి, రెడ్డి జాగృతి పేరుతో మరొక్కసారి మిమ్మల్ని ఇబ్బంది పట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ ఆటలు సాగవు కాబట్టి మేమేదో విడివిడిగా ఉన్నామని బీసీ సంఘాలు అనుకుంటా ఉన్నారు. విడివిడిగా ఏం లేము. విడివిడిగా వండుకుంటూ ఉద్యమంగా ఉన్నాం. పూస కలిపి పెద్ద ఎత్తున ఒక మోపును పేల్తా ఉన్నాం. పెద్ద ఏనుగును కూడా బంధించడానికి, అంటే మాకు వ్యతిరేకమైన శక్తిని బంధించడానికి బీ సంఘాలన్నీ కూడా ఒక జేసీగా పామై పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. బీసీ సంఘంలో కూడా వివిధ సంఘాలు ఉన్నాయి కదండి. మరి అందరూ ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నారా లేదా ఎవరి పక్షాన వాళ్ళు ఉన్నారా? అందరూ ఒకే వేదిక పైన ఉన్నారు. ఈరోజు చూస్తామంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చిరంజీవులు గారు కానీ, అదేవిధంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ కానీ, బీసీ సమాఖ్య కానీ, యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా, అన్ని సంఘాలు కూడా
వాళ్ళు ఒక్కొక్క సంఘం అయినప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ల మీద పటిష్టమైనటువంటి పోరాటమే కొనసాగిస్తూ ఉన్నాయి. కొన్ని అక్కడక్కడ కొన్ని తప్పులు చేసేటప్పుడు కూడా ఆ సంఘాలను కూడా కలుపుకొని పోయి ఖచ్చితంగా బీసీ ఉద్యమాన్ని అనేది బలంగా నిర్మించడానికి సాయశక్తులు కృషి చేస్తున్నాం. గతంలో కొన్ని బీసీ సంఘాలు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి కొన్ని ఈ జీవో తీసుకురావడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాలు కూడా ఇప్పుడు కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏంటంటే ఈ జీవోలు ఇవ్వడంతో డెడికేషన్ కమిషన్ తోటి ఈ కోర్టులలో కేసులు వేసేస్తారనేది కూడా వాళ్ళకు కూడా అర్థమైపోయింది. ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు కూడా మారడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా మార్పు దిశగా పనిచేస్తాం. అందరూ ఒకే వేదిక మీద రేపటి నుంచి కార్యాచరణ ఖచ్చితంగా అమలు అవుతూ ఉంటుంది. ఈరోజు తీర్పు మీకు అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నారా? 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఈరోజు కోర్టులో తీర్పు బీసీలకు అనుకూలంగా వస్తుందని మేము ఆశాభావంగా చూస్తున్నాము. ఎందుకంటే ఇది దాదాపు సుదీర్ఘకాల పోరాటం. ఇది దాదాపు మనకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ మొదలుకుంటే నేటి వరకు మనకు అనేక దఫలుగా పోరాట రూపాల నుండి మరి ఇక్కడి దాకా వచ్చింది. మరి ఈ అంశంలో బీసీలకు అనుకూలంగా తీర్పు రావడం వల్ల మరి మెజార్టీగా ఉన్న తెలంగాణ సమాజంలో వారికి న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాము. మరి ఇది ఒక మంచి పరిణామం. కోర్టులో ఈరోజు తీర్పు వచ్చి నైతికంగా బీసీలు గెలిచినా కొంతమంది మళ్ళీ సుప్రీంకోర్టు కూడా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కోర్టు బీసీలకు తీర్పు అనుకూలంగా ఇస్తే అది మా నైతిక విజయంగా మేము భావిస్తున్నాం. 42% రిజర్వేషన్లు వాళ్ళకి అనుకూలంగా వస్తాయా లేదా ప్రతికూలంగా వస్తాయా అన్నది వేచి చూడాల్సింది. వీడియో జర్నలిస్ట్ JPRతో శరణ్య.